హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసే విధానం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయితే నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయితే మీరు చేసుకోగలుగుతారండి. ముందు మనకి షోల్డర్ జారకుండా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా, మెడ భాగం కూడా జారకుండా ఉండాలి. అంటే మనం ఎలా కట్ చేసుకుంటే ముందు భాగాన్ని మనం ముందు షేప్ పార్ట్ని చాలా ఈజీగా మీకు ఉండే విధంగా కటింగ్ అయితే మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు కటింగ్ చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని మనం ముందుగా కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ని మనం 1 ఇంచున్నర ఇలా మనం ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఈ ఇంచున్నర ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే షేప్ బెల్ట్ పట్టి మనకు ఒక 3 ఇంచులు 4 ఇంచులు 3 ఇంచులు వస్తుంది కాబట్టి ఈ 3 ఏళ్ల మందం దాన్ని మనం ఆ మందం ఒక 2 ఇంచున్నర మనం ముందుగా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే క్రాస్ వచ్చే విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా పెట్టేసి క్రాస్ మనకి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. చూసినట్టయితే ఇంకొకసారి మీరు ఒకసారి చూసినట్టయితే ఫ్రెండ్, ఈ షోల్డర్ భుజం దగ్గర వచ్చేసి ఇక్కడికి వచ్చేసి చూడండి ఫ్రెండ్, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ అంచు ఉన్నది కదా, ఈ అంచు తగలకుండా కొంచెం లోపలికి ఇలా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇలా జరుపుకోండి. ఇలా జరిపిన తర్వాత ఇక క్రాస్ అనేది మనకి పర్ఫెక్ట్గా నీట్గా అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎంత గ్యాప్ ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకుంటుంది టేప్తోని. ఈ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసినట్టయితే 4.5 ఇంచులు అనేది ఉండాలండి ఫ్రెండ్స్. 4.5 ఇంచులు ఉన్నట్టయితే ఈ పెద్ద బ్లౌజ్కి చెస్ట్ వచ్చేసి 42 ఇంచులు అండి. ఈ 42 ఇంచుల బ్లౌజ్కి క్రాస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ 4 ఇంచుల నుంచి 4.5 వరకు మనం ఇక్కడ భాగం అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా పెట్టుకున్నట్టయితే ఇంకా క్రాస్ మనం చూడాల్సిన పని లేకుండానే పర్ఫెక్ట్గా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఈ స్కేల్తోని మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ మెడ భాగాన్ని మనం చూసుకోవాలండి ఫ్రెండ్స్. ఈ మెడ భాగం వచ్చేసి 7.5 ఇంచులు అండి. 7.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలండి. మనం ఇక్కడ చాలా నీట్గా వచ్చే విధంగా ముందు భాగాన్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఈ ముందు భాగానికి మనం ఈ విధంగా మనం ఒక 4 ఇంచులు 4.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ 4.5 కాడ ఒక మార్క్ చేసుకుంటూ వచ్చండి. ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. మనం కటింగ్ చేద్దామండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చంక దగ్గర మనం టక్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇలాగా నీట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి ముందు భాగాన్ని. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని చంక లోతు అనేది తీసుకోవాలండి. మనం తీసుకోవాలంటే ఫ్రెండ్ ఒక 1/2 ఇంచు ఇలా పట్టుకొని ఇలా కట్ చేయాలండి. ఇలా ముందుకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ భుజం జారకుండా వచ్చేసి ఫ్రంట్ భాగం మనకి మెడ అనేది జారకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలా దాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ముందు అనేది మెడ జారకుండా ఉండాలంటే ఫ్రెండ్ ఒక 1/2 ఇంచు అనేది కొంచెం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా చూడండి ఫ్రెండ్,
2 ఇంచ్ అంటే పావించు ఇలా ఇలా మనం మార్క్ చేసుకొని ఇలా స్కేల్ తీసుకొని చూడండి ఈ విధంగా కట్ చేయాలండి. చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను స్కేల్ పెట్టిన కదా, ఈ విధంగా ఎంత ఉన్నది అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కట్ చేసినట్టయితే మనకి ముందు మెడ అనేది జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ పీస్ తీయటం వల్ల పర్ఫెక్ట్గా ముందు భాగం అనేది మెడ జారకుండా ఉంటుందండి. ఇక మనకి నెక్స్ట్ మనకి సోలర్ అనేది జారకుండా ఉండాలి. సోలర్ జారకుండా ఉండాలంటే ఫ్రెండ్ ఈ విధంగా తిప్పేసుకొని ఫ్రెండ్ ముందు భాగంలో మనకి ఇలాగా చూడండి ఫ్రెండ్ ఈ విధంగా ఒక 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు వరకు తీసుకోవచ్చండి. మనం ఇలా మనం మార్క్ చేసుకొని ఈ ముందు భాగాన్ని ఈ విధంగా కట్ చేయాలండి. చూడండి క్రాస్గా తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసినట్టయితే ఈ 2 గినక మీరు నేర్చుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ముందు భాగంలో వచ్చేసి ఫ్రంట్ భాగంలో వచ్చేసి ఒక 1/2 ఇంచు, ఈ సోలర్ భుజం దగ్గర వచ్చేసి ముందు భాగంలో వచ్చేసి 1/2 ఇంచు, ఈ రెండింటిని మీరు గినక బేసిక్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ కటింగ్ చేసి కుట్టినట్టయితే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అనేది మీకు సోలర్ జారటం అనేది కానీ మెడ జారటం అనేది కానీ ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ డాట్ కూడా మనం మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ డాట్ వేసుకోవడానికి 4 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ డాటు ఈ సైజ్ వచ్చేసి 42 ఇంచుల చెస్ట్ కాబట్టి మనకి 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం 1.5 కాడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడుగు వచ్చేసి 3 ఇంచులు ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఇలా మనం మార్క్ చేసుకున్నట్టయితే కుట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా కుట్టడం అనేది చాలా తొందరగా అర్థమవుతుందండి. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచు బావుకి కంటే ఎక్కువే ఉండే విధంగా మార్క్ అనేది చేసుకొని కుట్టాలండి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నట్టయితే మనం ఖర్చు ఎంత పట్టుకుంటున్నాం అనేది కూడా మీకు చాలా ఈజీగా అర్థం. ఇప్పుడు ఈ మార్క్ ఖర్చు అనేది కూడా మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంత మనం కలిపి కుడతాం కాబట్టి ఇలా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఇక్కడ చంక దాటు కూడా ఈ విధంగా మనం దాటు అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఇంత గ్యాప్ అనేది ఉండే విధంగా చూసుకొని కుట్టినట్టయితే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది చాలా నీట్గా అనేది రావటం అనేది ఉంటుందండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నట్టయితే కుట్టేటప్పుడు మనకి ఎంత బేసిక్లో మనం క్లాత్ పట్టి కుడతామో అంత మనం మార్క్ చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపించానండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పట్టి కటింగ్ చేసుకుందామండి ఫ్రెండ్. ఇప్పుడు షేప్ బెల్ట్ పెట్టి కట్ చేసుకోవడానికి ముందుగా మనం ఖర్చు పోను మనకైతే మార్క్ ఇలా చేసుకోవాల్సి ఉంటుందండి. కుట్టడానికి ఖర్చు వదులుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది మనకి చూసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇదంతా కూడా డబ్బా ఆకారంలో మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు అండి. 36 ఇంచులు అంటే 18 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇట్లా మార్క్ చేసుకొని మనం కట్ చేద్దామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి.